గుద్దుల పంచతంటాడు రోజు రోజుకు నాయి మొరడు తంత గుద్దుల పంచతంటాడు ఎక్కడెక్కడ కోపమో ఎక్కడెక్కడ కోపమో నా మీద వీసి కుమ్మల తండ్రి ఏమి చేస్తుందో నేనన్ను వాడుల్లా అయ్యో ఏమి చేస్తుందో నేనన్ను వాడుల్లా అలాగే వెళ్ళి గొప్పగా రమ్మి రాఘవా లేమ్మి రాఘవ నీవు రమ్మి రాఘవా రమ్మి రాఘవా లేమ్మి రాఘవ నీవు రాఘవా సమ్మతితో మెదులపు అయ్యని పొడు చేరుదాము ఇప్పుడు చేరుదాము రమ్మి రాఘవా రమ్మి రాఘవ నీవు రమ్మి రాఘవా రాఘవ రామచంద్ర మునిచంద్ర యజ్ఞం అయిపోయిచున్నది మిథిలాపురం పౌలం పదమి మీరు మీ యొక్క యజ్ఞ సంపూర్తి పూర్తి గావించినారా అవును ఇప్పుడు మనం అలాగే మిథిలాపురం వెళ్దామా మునిచంద్రమా మీరు చెప్పినట్టు విధముగానే ఆ యొక్క మిథిలాపురము మీ వెంబడి వచ్చుతున్నాం పలా వెళ్ళండి గాది నందనాపయను తప్పున ఎప్పుడు మౌని గాది నందనాపయం తప్పున ఎప్పుడు మౌని గాది నందనాపరము రామనమ్ముతుందో రానాయేటి వరమౌని రామనమ్ము సంత తప్పు నాయేటి వరమౌని నాయేటి వరమౌని గాదిన అపరము తప్పున ఎప్పుడు మౌని గాదినందనాపరము మునిచంద్రమా మీరు అన్నట్టు విధమునే మిథిలాపురము వెళ్ళుదాము పదండి మీ వెనుక వచ్చదము మీ వెనుక వచ్చదము రాఘవ రామచంద్ర పదిశాపమున పాసానే పడి ఉన్న ఆహల్య చిటనే కలదు ఈమెన కాలికి రాయి తాగినట్లు అనిపించాను కదా మునిచంద్రమా రాఘవ రామచంద్ర పదిశాపమున పాషాణమై పడి ఉన్న ఆహల్య చిటనే కలదు దీన్ని గౌతమాశ్రమం అంటారు जय श्री राजा रामचंद्र महाराज के అలాగే మునిచంద్రమా శ్రీరామచంద్ర కృపజేయు మారామా శ్రీరామచంద్ర కృపజేయు మారామా కృపజేయు మారామా కృపజేయు మారామా నీ మీద ప్రేమగనే నేమించి వచ్చితిని నేమించి వచ్చితిని నీ రూపము లేదే స్వామి శాపము నీవే నీ రూపము లేదే స్వామి శాపము నీవే నీ పాదధూళి శోకగనే శ్రీరామ నీ పాదధూళి శోకగనే శ్రీరామ నీ పాదధూళి శోకగనే శ్రీరామ శోకగనే శ్రీరామ శోకగనే శ్రీరామ ఇక్కడ పూనే బోధు హితవు తోవాదు ఇక్కడ పూనే బోధు హితవు తోవాదు హితవు తోవాదు హితవు తోవాదు సతతాము కల్పగురి స్వామి నాడు కోసదిట్టు 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 స్వామి నాడు కోసదిట్టు స్వామి నాడు కోసదిట్టు రామచంద్ర మునిచంద్రమా కొలది వర్షంబుల నుండి శిలనై పడి ఉన్నాను కావున మీ పాద స్పర్శతోని శాప విముక్తి పొందిన దానైతిని నన్ను దీవించుము స్వామి. చెప్పదు వినుము. ఇక నీవు
నీ ఎలాగను శాపం ఎలాగను శాపమెవ్వారి చిరుమౌని 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 ఎలాగను శాప బాలకర్మమెవరి వశముగాన రాదుగా మౌని బాలకర్మమెవరి వశముగాన రాదుగా మౌని బాలకర్మమెవరి వశముగాన రాదుగా మౌని బాలకర్మమెవరి వశముగాన రాదుగా మౌని ఎలగైదను శాపమెవ్వారి చిరుమౌని ఎలగైదను శాపమెవ్వారి చిరుమౌని ఎలగైదను శాప ఈమెకు శాపం ఎవరిచ్చిరో నాతో తెలుపుము కదా. రాఘవ రామచంద్ర శీలయుష భర్త శాపం భర్త శాపమోకితో పడియుండే నాయ రామ భర్త శాపమోకితో పడియుండే నాయ రామ భర్త శాపమోకితో పడియుండే నాయ రామ భర్త శాపమోకితో పడియుండే రామ భర్త శాపమోకితో నముగను కర్పగుని నిలయుడవై నోవయ్య భర్త గౌతమ శాపం వలన ఇలా శివయ్య పడి ఉండను. అలాగా అలాగే మునిచంద్రమా మీరు చెప్పినట్లు విధముగానే అలాగే ఆశీర్వదించాను. ఓహో అయ్యా, ఇక నీవు సుఖముగా ఉండవు. నీ యొక్క భర్త హిమాలయ పర్వతమున తపస్సు చేస్తున్నాడు. ఇప్పుడు నీవు అక్కడికి వెళ్ళగలవు. నీ భర్తతో సుఖంగా కాపురం చేయగలవని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే వెళ్ళిపోము. రాఘవ రామచంద్ర మీ ఆజ్ఞానుసారము అటునే పోయి వచ్చేదండి. అలాగే వెళ్ళిపోము. బ్రహ్మదేవుడి బిడ్డ హార్యాదేవి అలనాటి హార్య ఉన్నప్పుడే ఎంతో అందంగా ఉండదని చెప్పి దేవాల దేవతలే ఆహా 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 అని చెప్పి అందంగా ఉన్నదని చెప్పి హార్య అని పేరు పెట్టారు. ఈ యొక్క హార్యాదేవిని కళ్యాణం చేసుకునే సమయాన్ని వచ్చినప్పుడు కళ్యాణం చేస్తారని ఆ యొక్క బ్రహ్మదేవుడు ఎప్పుడన్నాడో చేసుకుంటారని కుతూహలపడ్డారు. అప్పుడు బ్రహ్మదేవుడు చూశాడు, ఈ యొక్క కోటి దేవతలు నా ఒక్క బిడ్డను కళ్యాణ పాపుతున్నారు, నేను ఎవరికి ఇచ్చినా ఇవ్వకుండా కోపము అని చెప్పి అప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నాడు, ఓ దేవతలారా ఎవరో కానీ పృథివీ చుట్టూ అనగా భూమి చుట్టూ వచ్చిన వారికి మొట్టమొదటి ఎవరు చేస్తారో వారికి నా బిడ్డలైన ఆరోగ్యాన్ని ఇచ్చి కళ్యాణం చేస్తారని చెప్పాడు. అప్పుడు దేవతలు ఎవరి వాహనాలు వేసుకొని వాళ్ళు పృథివీ చుట్టూ తిరిగేస్తామని వెళ్ళిపోయారు. నారదుడు చూశాడు, పిచ్చి దేవతలు మా యొక్క చెల్లెల కళ్యాణం చేసుకున్నట్టు కొరకై దేవాల దేవతలంతా వెళ్ళిపోయారు. వీరికి ఎవరు కాకుండా చేస్తారని ఒక నారదుడు బ్రహ్మ మానసపుత్రుడైన నారదుడు సముద్రము గంగా పట్టుకున్న గౌతమామునేశ్వరుని దగ్గరికి పోయాడు. బాబా గౌతమామునేశ్వర నా యొక్క చెల్లెలు కళ్యాణం ఆడు అన్నాడు. ఏమిటి, నేను దేవాల దేవతల వాహనాలు వేసుకోపోయిండ్రు, నేను ఎక్కడి కళ్యాణం చేసుకుంటా, నా నుంచి కాదు అన్నాడు. అప్పుడు అయ్యా పిచ్చి దేవతలు పృథ్వీ భూమి చుట్టూ తిరుగుతానికి పోయారు కానీ నీవు అట్లా తిరగకు. ఎవరో కానీ ఇప్పటికైనా తల్లిదండ్రుల చుట్టూ 5 చుట్టూ తిరిగి తల్లిదండ్రులు పాదం పట్టుకుంటే 1,000,000 యాత్రలు తిరిగిన పుణ్యం దక్కుతుంది. అప్పుడు చెప్పాడు, మా తండ్రి బ్రహ్మదేవుడు
ఒక కుమారుడు పుట్టాడు. అదే సమయం లోపల మళ్ళా సూర్యుడు మళ్ళా గౌతమామునేశ్వరుని తీరుగా వచ్చి, బాబా నాకు వల్ల ఎందుకో తపస్సుకు ఓపిక అయితే నీతో ప్రేమలు చెందుతానంటే, ఆర్యదేవి నా భర్త కాదు అనుకున్నది. అనుకోని భర్తతో కూడుండే సమయం లోపల ఆ సూర్యుని వరంగా మళ్ళా కుమారుడు పుట్టాడు. ఈ ఇంద్రుడి వరంగా ఒకరు, సూర్యుని వరంగా ఒకరు పుట్టేవారు కదా. ఈ ఐదేళ్ల పిల్ల అంజలిదేవి చూశాడు, మా నాయన తపస్సు పోయిన వాడు తిరిగి రాదు, వీళ్ళు ఎవరు మా గంగవద్దు పోతారని చెప్పి గంగవద్దు పోయేవారు కదా గంగకాండ జపం చేయించున్నారు. ఓ నాయన ఇంటిలో ఉన్నదెవరు, ఈ గంగకాడ ఉన్నదెవరు, నిజం చెప్పమని చెప్పి ఐదేళ్ల పిల్ల అడిగాడు. అప్పుడు గౌతమామునేశ్వరుడు చూసి ఇది ఏమిటని చెప్పి అరిశోత్తులో అందరూ కలిసి చూసేవారు కదా. అప్పుడు ఆ గౌతమామునేశ్వరుడు ఈ పురికి వచ్చేవారు కదా. ఈ ఇంద్రుడిని స్వరతి చూసి కోపంగా కళాకారులతో చలవ తీసి వాళ్ళ మీద పెట్టాడు. ఓ గౌరవంగా నీవు ఒక ఆడదానికి బ్రహ్మకు వచ్చావు, నా భార్యను మోసగించావు, నీకు శాపం ఇస్తున్నానని చెప్పి నీకు పెళ్ళని హోరాయి పుట్టుగాకనని దేవేంద్రుడికి శాపం ఇచ్చాడు. అప్పుడు దేవేంద్రుడు గౌతమామునేశ్వరుని పాదం పట్టి, స్వామి నా తప్పును మన్నించు, నేను తెలియక చేసిన పొరపాటు అని చెప్పి పాదం పట్టి, నేను దేవాల దేవతలకు రాను, నన్ను క్షమించి నా దగ్గర తిరుగు శాపం పెట్టమనగా, ఒక్క ఎవరికి కనిపి నీవు చూసుకుంటేనే పెళ్ళని యోనుడు కనిపిస్తాయి, ఎవరికి కనిపి అని చెప్పి తిరుగు శాపం దేవేంద్రుడికి పెట్టాడు. సూర్యుడిని చూశాడు, ఓ సూర్య భగవాన నీవు శిరోపై దేవుడు దేవతలు కర్మకండలో వచ్చేది కాల్పకులకు ఆధార కర్తవు, నీవు ఒక ఆధారానికి భ్రమశావు, నిన్ను ఏ ఆది అంటుకున్న భద్ర మంది భస్మం అయిపోవుగా కానీ సూర్యునికి శాపన పెట్టాడు. అప్పుడు సూర్యుడు పాపం పెట్టాడు, తిరుగు శాపన ఏమని పెట్టాడు, నీవు సూర్యమండలం దూరం వెళ్ళిపోయి ఆధారానికి అంటకుంటాని చెప్పి సూర్యునికి శాపన పెట్టాడు. అప్పుడు వీళ్ళు ఇద్దరి వరంలో పుట్టిన ఇద్దరు పిల్లల వనవాసంలో వాడేశారు. వాళ్ళెవరో కాదు, ఆ ఇంద్రుడి వరాన పుట్టినవాడు వాలి, సూర్యుడి వరాన పుట్టినవాడే సుగ్రీవుడు. వారిని వరంలో ప్రవేశాడు. ఈ యొక్క ఆర్యదేవుని చూసి గౌతమామునేశ్వరుడు కోపానికి వచ్చి, నీకు చేసుకున్న భర్త లేదు, పరాపురుషుడు లేదా, ఒక భాషాన్ని పట్టణం పొమ్మని చెప్పి శాపన పెట్టాడు. ఆ తల్లి ఏమన్నది, స్వామి నీ రూపు ధరించే నా చేసుకున్న భర్త అని అన్నాను కానీ పరాయి వాళ్ళని నేను భ్రమసలేదు, నా తప్పులు క్షమించమని పాఠం పెట్టాడు. అప్పుడు గౌతమామునేశ్వరుడు ఏమనన్నాడు, ఓహో నేను పెట్టిన శాపనకు తిరుగులేదు, నీవు ఇప్పుడు రాజ్పై ఉండుము, ముందుకు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఆ వనవాసంలో రామాకుడు పాదభూమి సోకి రాత్రి పొడవారి మాత్రమని చెప్పి అన్నాడు. గౌతమామునేశ్వరుడు శాపన పెట్టాడు. అదే గౌతమామునేశ్వరుడు వచ్చిన శాపన. ఈ యొక్క తల్లి రాత్రి పొడవని శాపన ఎప్పుడు పెట్టాడో ఈ తల్లి చూసి తన బిడ్డలైన అంజలిదేవి 5 ఏళ్ల పిల్ల కంటిలో పెట్టుకుని ఇక్కడ చరిత్ర చూసి భర్తతో చెప్పాడు అని చెప్పి ఆర్యదేవి కోపంగా బిడ్డకు కన్న బిడ్డ అంజలిదేవికి నీకు కన్ను లేకుండా నువ్వు అంకురాలు పోమని చెప్పి శాపన పెట్టాడు. ఈ తల్లి పెట్టిన శాపన అంజలిదేవి గుడ్డిదై ఉన్నాడు. ఈమె కన్న కొడుకులే వారి సుగ్రీవుడు. ఈ యొక్క చరిత్ర తల్లి నీ భర్త దగ్గరికి నీ శాపన తీరాలి కదా, నీ భర్త వద్దకు వెళ్ళిపో తల్లి నీకు శీఘ్రము పెద్దలు బలికిరిగా కనకము పెట్టెలు నడియు గంగానదిలో విడిసిరిగా గంగానదిలో విడిసిరిగా
నామము సీతాయందురుగా ధరను కల్పగుడి పురముల వెలసిన శ్రీహరిని నేతలెదగా శ్రీహరిని నేతలెదగా జనమే పూర్వమోనగా కృతాయుగంలో నేను వేదావతి చేస్తూ ఆ శ్రీమన్నారాయణుడైన శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలని హిమాలయ పర్వతాలలో ఘోర తపస్సు చేయకుంటుంది. ఒక మహాబలవంతుడైన రావణుడు తన యొక్క పుష్పక విమానంలో హిమాలయ పర్వతాల పైనుండి వెళ్ళుచు ఆ యొక్క వేదావతిని చూసి బలత్కారం చేసి బలవంతంగా తన యొక్క భార్యగా పొందాలని ప్రయత్నించను. ఆ విధంగా ప్రయత్నించినప్పుడు ఆ వేదావతి అందుకు నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన ఆ రావణాసురుడు ఆ వేదావతి యొక్క కురులను తన యొక్క ఖడ్గము చేత ఖండించి ఆ వేదావతిని అవమానపరిచను. అప్పుడు అవమానపరిచాడు. అవును అవును. ఆ అవమానాన్ని భరించలేక ఆ వేదావతి తన యొక్క తపశక్తితో అగ్నిహోమము అనగా అగ్నిగుణము గావించుకొని అందులో దూకి ప్రాణత్యాగం చేశాను. దాని తర్వాత ఆ యొక్క అగ్నిహోమం నుండి ఒక కన్య అనగా చిన్న పసిబాల జన్మించను అగ్నిగుణం లోపల. అవును. అప్పుడు ఆశ్చర్యానికి లోనైన ఆ రమణ బ్రహ్మ ఆ యొక్క చిన్న పసిపాపను తన వెంట ఆ యొక్క లంకా నగరము తీసుకువెళ్ళి ఆ లంకా నగరంలో నుండి పెద్దలను బ్రాహ్మణులను పిలిపించి ఈ యొక్క పసిపాప యొక్క జీవిత చక్రము పూర్తిగా అడిగి తెలుసుకున్నాను. ఓ ఈ యొక్క బాలిక ఎట్లా ఉన్నదని చెప్పి పంచాంగం నుంచి. అవును. అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణులు ఆ రావణరాజుకు ఇలా అన్నారు. రావణరాజులా, ఈ యొక్క పాప వల్ల, ఈ కన్య వల్ల నీ యొక్క లంకా సామ్రాజ్యము పూర్తిగా సర్వనాశనం అవుతుందని సెలవివ్వడంతో సీతపుత్రుడు లంకని సెలవివ్వడంతో అప్పుడు ఆ రావణరాజేంద్రుడు ఆ యొక్క పసిపాపను ఒక బంగారు పెట్టెలో పెట్టి ఆ గంగా నదిలో వదిలిపెట్టాను. ఆ సమయమున మిథిలా నగరము పరిపాలించే జనక చక్రవర్తి గంగా నదిలో స్నానం చేస్తుండగా